ముంగటి నాగలి ఎట్లా పోతే వెనక నాగలి అట్లా వస్తుంది అంటారు. కానీ ఇదేందో నుల్లా, ముంగటి నాగలి ఒక దిక్కు పోతుంటే వెనక నాగలి ఇంకో దిక్కు పోతున్నది. ఒకటి తూర్పుకు పోతున్నది, ఇంకొకటి పడమటికి పోతున్నది. ఒకటి ఎడ్డం, ఇంకొకటి తెడ్డం అన్నట్టే ఉన్నది పోరి కథ. శృతి లేదు, సుతారం లేదు. అగో శృతి ఏంది అర్థం కాకుండా చెప్తుంది ముచ్చట అని అనుకుంటున్నారా? వాళ్ళు చేసుడే అర్థం కాకుండా చేస్తున్నారు. ఇంట్లో నా తప్పేమున్నది? సరే గాని ఆ ముచ్చటేందో ఆడుచుకుందాం పారి. ఇంట్లో ఇద్దరు ఆలుమొగలది ఒక్క మాట ఉంటేనే ఏ సంసారమైనా ముంగట పడుతుంది. ఒకరు ఒక మాట, ఇంకొకరు ఇంకో మాట మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో ఎవ్వరికి సుత అర్థం కాదు. ఇప్పుడు రేవంతన్ సారు సర్కారు ముచ్చట సుతం గిట్లనే ఉన్నదనుకో రాదురి. సర్కారు ఉద్యోగుల గురించి రేవంతన్ సారు ఒక తీరుగా మాట్లాడుతుంటే మొన్నటిదాకా 2 నెంబర్ స్థానంలో నిలబడ్డ మంత్రి పొంగులేటి సారు ఇంకో మాట మాట్లాడుతున్నాడు. నిన్న సెక్రటేరియట్ల సీఎం రేవంతన్ సారు సర్కారు కొలువు చేసే యూనియనోళ్ల కొత్త సంవత్సరం క్యాలెండరు ఓపెనింగ్ చేసే ఫంక్షన్ కి పోయిండు. గా ఫంక్షన్ లా గవర్నమెంట్ ఉద్యోగులను భుజాలకెత్తుకొని పొగిడిండనుకో రాదురి. ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఖజానాల పైసలు లేకపోయినా ఫైల్ నాడు సర్కారు ఉద్యోగులందరికీ జీతాలేస్తున్నాం. తెలంగాణను మళ్ళా నిర్మించే పనిలా ప్రతి ఉద్యోగి పని చేయాలి అని ఆకాశానికి ఎత్తి మాట్లాడిండు. అవునా సారు? నెలంతా పని చేసినాక 1వ తారీఖు నాడు జీతం ఇయ్యకపోతే ఏం చేస్తావు? అదేదో మీ ఇంట్లోకెళ్ళి మీ జోబులకెళ్ళి ఇచ్చినట్టు చెప్పబడితివి. సర్కారు ఉద్యోగులు మంచిగా పని చేస్తేనే నీ సర్కారు మంచిగా నడుస్తుంది. మా ముంగటికొచ్చి మా చెవులనే పూలు పెట్టే మాటలు మాట్లాడబడితివి అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోపట అనుకున్నారట. సర్కారు ఉద్యోగుల గురించి సీఎం సారు ఇట్లా మాట్లాడితే మంత్రి పొంగులేటి సారేమో ఇంకో తీరుగా మాట్లాడిండు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖల మస్తు అవినీతి అవుతున్నదంట. ఈ ఏడాదిలా రెవెన్యూ ఆఫీసర్లు మస్తుగా సంపాదించుకున్నారట. మీరు తిన్న అవినీతి సొమ్మంతా కక్కిపిస్తా ఏమనుకుంటున్నారో అని రెవెన్యూ ఆఫీసర్లకు పొంగులేటి సారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఒక దిక్కు ఇప్పటికే రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో మస్తుగా అవినీతి శాపలు దొరికినాయి. లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు పోయి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిన లిస్టు పెద్దగానే ఉన్నది. ఇప్పుడు ఏకంగా మంత్రి పొంగులేటి సారే అవినీతి శాపల గురించి మాట్లాడిండు. ఈ ముచ్చటి ఇట్లుంటే జనాలు మాత్రం ఒక ముచ్చటలా మస్తు ఆగమాగమైతున్నరులా. అదేంటిదంటే ఒక దిక్కు సీఎం సారేమో తెలంగాణ డెవలప్మెంట్ అవుతున్నదంటే సర్కారు ఉద్యోగులు బాగా పనిచేస్తున్నందుకే అని అంటాడు. ఇంకో దిక్కు పొంగులేటి సారేమో రెవెన్యూ ఆఫీసర్లు లంచాలకు మరిగిర్రు అంటున్నాడు. ఒక సారుకేమో లంచాలు తీసుకునేటోళ్ళు మంచిగా అనిపించుడు, ఇంకొక సారుకేమో ఆఫీసర్లు లంచాలు తీసుకునేటోళ్ళ లెక్క అవుపిచ్చుడు గమ్మతున్నది పోర్రి. అయితవాయ గాని ఓ సీఎం సారు, ముందుగాల మీరు ఒక పని చేయర్రి, మంచోళ్ళందరినీ మీ కాడ పెట్టుకోర్రి. ఎట్లయినా మీరు సుతం మంచోళ్ళే అనుకోర్రి. ఇక లంచాలు తీసుకునేటోళ్ళు నేరాలు ఘోరాలు చేసేటోళ్లను ఒక్కటే పారి జైలే ఎయ్యిర్రి అని కోరుకుంటున్నారు జనాలు. ఎట్లా పొంగులేటి సారు సుత లంచగొండి ఆఫీసర్ల మీదనే కోపంగా ఉన్నాడు కదా అని యాద్ చేస్తున్నారు ప్రజలు.